జై జై శ్రీమన్నారాయణ. మనం ధనుర్మాసం ప్రారంభించి నేడు 16వ రోజున అడుగు పెడుతున్నాం. 16వ రోజు యొక్క పాశ్రయ అర్థాన్ని యథాశక్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పీఠే పీఠ నిషన్న బాలకగళ్ళే తిష్టంస గోపాలకో యంత్రాంతస్థిత దుగ్ధభాండమవకృష్యాచ్ఛాద్య ఘంటారవం వక్త్రోపాంతకృతాంజలి కృతశిరః కంపం పిబన్యప్పయః పాయాదాగత గోపికానయనయో గాండూషపుత్కారగృద్. అస్మద్గురుభ్యో నమః. ఈ 16వ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని సన్నిధికి వెళ్ళేటటువంటి వాళ్ళు భగవానుని భవనానికి ఉండే ద్వారపాలకులను ప్రార్థిస్తారట. నేటి పాసురంలో భగవానుని భవనం యొక్క సింహద్వారాన్ని కావలి కాచి ఆయన ఒక ఆయన, బయట ప్రహారీ గోడ దానికి ఒక గేటు, ఆ గేటు వద్ద కావలి కాచి ఆయన ఒకడు. వీరిద్దరిని ప్రార్థించి వారి అనుమతి తీసుకొని భగవాను సన్నిధానానికి వెళతారటండి. ఏ క్రమంలో వెళ్ళాలి అనేది గోదాదేవి ఈ ప్రబంధంలో మనకి వివరించింది. ఆవిడ ఎట్లాగా అంటే వైకుంఠం లోకానికి వెళ్ళి భగవాన్ దర్శించుకునే పుణ్యాత్ములు ఇక్కడ ఎవరు ఉండరు కదండి, కష్టం. అందుకని అందుబాటులోకి రావాలని ఆ వైకుంఠం నుండి పాల సముద్రంలోనికి వచ్చాడండి స్వామి. అక్కడ కూడా ఆధికారిక పురుషులకు మాత్రమే, అంటే బ్రహ్మాది దేవతలకు మాత్రమే దర్శనం కలుగుతుంది. కానీ మనలాంటి సామాన్య మానవుడికి దర్శనం చేసుకోవడం కష్టం కదండి. కాబట్టి అక్కడ నుండి మన అందరి హృదయాల లోపలికి వచ్చి అంతర్యామిగా ఉన్నాడండి భగవంతుడు. అందుకే లభ్యోసి పుణ్య పురుషై ఇతరై దురాపహ అంటారు కూరత్తాళ్వాన్. మనం కూర్చున్న చోటనే క్రింద నీరుంది అని తెలుసు మనకి, కానీ దాహం కలిగితే వెంటనే త్రాగడానికి ఉపయోగపడుతుందండి, ఉపయుక్తంగా ఉండదు కదా. అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే భగవంతుని దర్శించాలి అంటే అష్టాంగ యోగాదుల ద్వారా మనసును పరిశుద్ధం చేసుకుంటే తప్ప ఆ భగవానుని మనం దర్శించలేము. అందుకని భగవానుడి లోకంలోనికి రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా అట్లాగా అనేక రూపాలతోటి అవతరించాడండి. మరి అలా అవతరించడం వలన అందరూ దర్శించగలుగుతారా అంటే అప్పుడున్న వాళ్ళు దర్శించగలిగారు, కానీ మనం దర్శించగలమా? మనం దర్శించలేంగా. అప్పుడు మనం పుట్టలేదు కదా. మనం ధరించాలంటే ఎలాగా? మన కోసమని స్వామి అర్చామూర్తిగా దేవాలయములలో విగ్రహ రూపిణిగా మన చేత ఆరాధింపబడటం కోసమని వచ్చి ఉన్నాడండి. ఇదే విషయాన్ని మనకి పాంచరాత్రంలో చెప్తాడు. పాంచరాత్ర శాస్త్రంలో భగవానుడు ధ్యాయాం శైవోత్తరోత్తర సులభోహ్యుత్తరోత్తర అంటాడు. ఒక రూపం నుండి మరొక రూపానికి దిగి వచ్చేటప్పటికి సులభంగా లోకానికి అంతటికీ కూడా అందుబాటులో ఉండాలి అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అలాగా దీనిని సౌలభ్యం ఉంది అర్చామూర్తిలో అంటాడు భగవానుడు. ఆ స్వామి దర్శనానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి అనే దానిని గోదాదేవి ఈ ప్రబంధంలో మనకి తెలియజేస్తుంది. అలాగే మనం ఎంత విరక్తి కలిగిన వారమైనా భగవంతుని ప్రీతికరమైన కర్మలను ఆచరించవలసిందేనండి. జ్ఞాని అయిన వానికి కూడా జ్ఞానంతో పాటు కర్మ భక్తి కూడా ఉండాలి. ప్రపన్నుడు కూడా భగవానుని ప్రపత్తి చేశాం కదా అని ఏమీ మారడానికి వీలు లేదండి. అన్నీ ఉంటాయి, కానీ వాటి పేర్లు మారుతాయి. అది అలాగే నేటి పాసలు ఈ రీతిగా భాగవతోత్తములను ముందు ఉంచుకొని భగవత్ సన్నిధానానికి వెళ్ళాలి. ఇది గోపికలు చేసిన పని. శాస్త్రం కూడా అలాగే చెప్తోంది. ఏమిటి? వేదం వల్లార్களை கொண்டு విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు
అంటారు. వేదవేత్తలైన వారిని ముందుంచుకొని పరమాత్మ యొక్క పాదారవిందములను ఆశ్రయించాలి అని. నేటి పాశ్రంలో గోపికలందరినీ నిద్రలేపి ముందుంచుకొని శ్రీకృష్ణ భవనానికి వెళ్తారు. శ్రీకృష్ణ భగవానుని భవనానికి చుట్టూ ప్రహారీ ఉందండి. ఆ ప్రహారీ వద్దన గోపాలకుడిని నిద్రలేపి ప్రసన్నం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి సింహద్వారాన్ని కావలి కాసి ఆయనను కూడా ప్రార్థించిన తర్వాత లోపలికి వెళ్తారు గోపికలు. అలా ప్రార్థించడం చెప్పబడింది ఈనాటి పాశ్రంలోని. అంటే మనం కూడా చూడండి, ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆలయాల్లో చేసుకుంటున్నప్పుడు, ఆలయ నిర్మాణం చేసేటప్పుడు కానీ ఏ ద్వారాల వద్ద ఎవరిని ఉంచాలి అంటే మనకి పాంచరాత్రంలో చెప్పబడుతుంది అన్నమాట. చండ ప్రచండో ప్రాగ్ద్వారే యామ్యే భద్ర సుభద్రకో అని తూర్పున చండ ప్రచండులు, అలాగే దక్షిణాన భద్రుడు సుభద్రుడు అనేవారు ఉండాలని పాంచరాత్రం చెబుతుంది. ఈవిడ దేవాలయంలో ఉన్న పెరుమాళ్ల వద్దకు కథ వెళ్తోంది కృష్ణ భావనతోటి. అందుచేత ద్వారపాలకుల అనుమతి కావాలి కనుక వారిని ప్రార్థిస్తోంది. మొట్టమొదటి ద్వారపాలకుల్ని ప్రార్థించి మనం వెళ్ళాలి అని ఈ పాసురం మనకి తెలపడుతోంది. పెరుమాళ్ళ రక్షణ కైంకర్యాన్ని చేసే ద్వారపాలకులు నేటి పాసురంలో నిద్రలేపబడుతున్నారన్నమాట. ఒకసారి పాసురం అనుసంధానం చేద్దాం. నాయగనాయ నింద్ర நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண் வாசல் காப்பானே மணிக்கதவும் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரபரை மாயன் மணிவண்ணன் நன்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவும் நீக்கு ஏலொரும்பாவாய். నాయక నందగోపనుடைய కోయిల్ కాప్పానే అంటున్నారు. నాయకుడై ఉండేటువంటి నందగోపుని ఇంటిని కావలి కాసేవాడా, నువ్వు నిద్ర లేవలసింది అని చెప్తున్నారటండి. అట్లా ఆయనను నిద్రలేపి ఆయన అనుమతి పొందిన తర్వాత కోడితోన్రం తోరణ వాసల్ కాపానే ధ్వజముతోటి ప్రకాశిస్తూ ఉండేటటువంటి సింహద్వారానికి కావలి కాచేవాడా అంటున్నారట అని ఆయన నిద్రలేపి ఆయనతో తాము వచ్చిన కార్యాన్ని గురించి విజ్ఞాపన చేస్తున్నారండి. మణి కదవం తాళ్తెరవాయ్, మణులతో కూడిన కవాటపు గడియ తీయవలసింది, తలుపు తెరవలసింది. ఎందుకోసం వచ్చారు మీరు అని లోపల అడుగుతారు కదండి. దానికి ఆయర్ సిరిమియరు ముక్కు అరపరై మాయన్ మణివಣ್ಣన్ నన్నలే వాయి నేరిందా అని అంటారు. గొల్ల పిల్లలమైన మాకు మణివర్ణుడైనటువంటి వాడు, అట్లాగే ఆశ్చర్యగుణ చేష్టితుడైనటువంటి పరమాత్మ శబ్దించే తప్పిటను మాకు ఇస్తానని నిన్ననే వాగ్దానం చేశాడండి. తుయోమాయి వందో తుయిలెడుపాడువాన్, మేమే మీ స్వార్థమైన కోరికలతో మేమేమీ రాలేదు, మాకేదో కావాలని మేము రాలేదు, ఇక్కడకు పరిశుద్ధమే వచ్చాం, భగవానుడికి సుప్రభాతం పాడదామని మేము వచ్చాం అంటున్నారట. వాయాల్ మున్నం మున్నం మాతాదే నేనే శరణెక్కదవం నీకు. ఓ స్వామి, ఇంకా నీ మాటలతో ఆలస్యం చేయక ఈ తలుపులు తెరవవలసింది, బాగా దగ్గరగా నొక్కివేసిన ఈ తలుపులను తెరవవలసింది అని నేటి పాసురంలో ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారట. ఇక్కడ నేనేసనలే కదవం నీకు, మీరే వెళ్ళి తలుపులను తెరవవలసింది. భగవద్ దర్శనం మనకు కలగకుండా అడ్డుకునేటటువంటి తలుపులు రెండు ఉన్నాయండి. ఏమిటా రెండు తలుపులు అంటే అహంకారము, మమకారము. ఈ రెండు మన వలన పోయేవి కాదండి. ఇది ఒక భాగవతోత్తముడు వీడు బాగుపడాలి అని సంకల్పిస్తే ఆయన ద్వారా అవి పోతాయి. అవి పోతే అప్పుడు మనకు భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది. అది ఎలా పోతుందండి అంటే ఆచార్యను ఆశ్రయించడం వలన. ఆచార్య మా వలన
మా అజ్ఞానం పోదు. కాబట్టి మా వలన మా ఈ భ్రాంతి పోదు, విషయవ్యామోహం పోదు. ఈ విషయవ్యామోహం పోవాలంటే ఆచార్యులు మీరే మా అజ్ఞానాన్ని తొలగించి భగవద్ దర్శనాన్ని చేయించాలి అని ప్రార్థిస్తున్నారు నేటి పాశ్రంలో. ఒకసారి ఆచార్యతను చదివి అక్కడ పూర్తి చేద్దాం. శ్రీ వెంకటార్య గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులవార్హి పూర్ణచంద్రం శిష్యాగమర్ధన పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.